ఒకప్పుడు కరువు నేలగా వలసల నిలయంగా భావించిన ఈ ప్రాంతం నేడు ప్రపంచ స్థాయి రక్షణ రంగ హబ్గా పారిశ్రామిక వేదికగా రూపాంతరం చెందుతోంది. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భారీ పెట్టుబడులతో రానున్న 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం ఒక చారిత్రక ఘట్టం. ముఖ్యమంత్రి చంద్రబాబు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా ఈ రోజే ఆ కార్యక్రమం జరిగింది. కేవలం యుద్ధ విమానాలే కాదు, సెమీ కండక్టర్లు, డ్రోన్ సిటీ, గ్రీన్ ఎనర్జీ కారిడార్లు, ఆటోమొబైల్ పరిశ్రమలతో సీమ గతి మారబోతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో లక్షల కోట్ల పెట్టుబడులు ఈ ప్రాంతానికి క్యూ కట్టాయి. ఇక ఈ పారిశ్రామిక ప్రగతి ప్రయత్నాలు స్థానిక యువతకు మరి ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు కంచర్ల శ్రీకాంత్ గారు, తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ, అదేవిధంగా రవిశంకర్ రెడ్డి గారు, ఆర్సీపీ కార్యదర్శి, హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి. నమస్కారం సార్. శ్రీకాంత్ గారు, పుట్టపర్తిలో శంకుస్థాపన జరిగిన ఏఎంసీఏ ప్రాజెక్టు ద్వారా భారతదేశానికి మొట్టమొదటి 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారు కాబోతున్నాయి. మరి ఈ క్షణాల్ని ఎలా ఆస్వాదిస్తున్నారు? అంటే నిజంగా ముందుగా ఈరోజు ప్రతిధ్వనిలో ఉన్నటువంటి రవిశంకర్ రెడ్డి గారికి, యాంకర్ పవన్ గారికి, అలాగే ఈటీవీ ప్రేక్షకులకు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ స్వర్ణ యుగం అనేది వచ్చిందనే దానికి ఇది ఇంతకన్నా గొప్ప ఉదాహరణ కొట్టలేదు. గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 24 మధ్య రాష్ట్రం 15 సంవత్సరాలు వెనక్కపోయి ఒక అరాచకమైన పాలన పరిస్థితి నుంచి ఈరోజు ఎంత అద్భుతంగా శరవేగంగా పెట్టుబడులు, అంటే ఒక రాజధాని కూడా పూర్తి స్థాయిలో ఇంకా పూర్తి కాకుండా రాజధాని నిర్మాణ దశలో ఉన్నా కూడా పక్కన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి చుట్టూ ఒక మహానగరాలు ఉన్నా కూడా దాటిని తట్టుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు వస్తున్నాయి అంటే కారణం దట్ ఈస్ ద బ్రాండ్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు. సో చంద్రబాబు నాయుడు గారికి అగ్నికి వాయువు తోడైనట్టు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మళ్ళీ యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా ఇచ్చిన టాస్క్ మాస్టర్ లాగా ఏ విధంగా ఫినిష్ చేస్తున్నారో మనం చూసుకుంటూ వచ్చాం. యువగళం పాదయాత్ర చేసేటప్పుడు లోకేష్ గారు మిషన్ రాయలసీమ అని చెప్పనేసి ఒక డాక్యుమెంట్ ని రిలీజ్ చేయడం జరిగింది. రాయలసీమ పాదయాత్ర పూర్తయిన వెంటనే దాంట్లో నీటికి ఏం చేస్తాము, పరిశ్రమల కోసం ఏం చేస్తామని చెప్పేసి క్లియర్ కట్ గా ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజు 2014 నుంచి 19 మధ్య కియా ఏ విధంగా తీసుకొచ్చారు, దాని వల్ల ఏ విధంగా అభివృద్ధి చెందింది. ఈ రోజు అసలు ఇది ఒక చారిత్రాత్మకమైన, ఇది 15,500 కోట్ల పెట్టుబడి డిఆర్డిఓ తరఫున ఈ రోజు 5th జనరేషన్ ఏఎంసీఏ ద్వారా డిఫెన్స్ మన ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టడం అంటే రాయలసీమని రతనాల సీమ. ఆ రోజు శ్రీకృష్ణదేవరాయలు గారు పరిపాలించే టైంలో రాయలసీమ రతనాల సీమ, రాసులుగా పోసి అమ్మేవాళ్ళు, అంత ధనికమైన ప్రాంతంగా ఉండేదని చెప్పనేసి మనం పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని అక్షర సత్యం చేసి చూపిస్తా ఉన్నారు. ఈ రోజు ఇది ఒక ఇన్వెస్ట్మెంటే, బట్ దీనికి అనుబంధంగా ఇంకా 1,00,000 కోట్ల రూపాయల దాకా పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ కూడా మనకి రాయలసీమ ప్రాంతానికి రాబోతున్నాయి. ఏదైతే కరువు సీమ, ఫ్యాక్షన్ సీమ అని చెప్పనేసి పేరుపడ్డ రాయలసీమ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో 100% ఆంధ్రప్రదేశ్ రెవెన్యూలో ఆ సింహభాగాన్ని రాయలసీమ నుంచి భవిష్యత్తులో మనం చూడబోతున్నాం అని చెప్పని కూడా మేము సగర్వంగా తెలియజేస్తున్నాం. ఒక రాయల్ ఎన్ఫీల్డ్ ద్వారా ముఖ్యమంత్రి గారే సంతోషంగా చెప్పారు, నేను ఒకప్పుడు ఎక్కి దాన్ని చాలా ప్రైడ్ గా ఫీల్ అయ్యాను, అటువంటి సంస్థని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి 2,200 కోట్ల పెట్టుబడి ద్వారా తీసుకొచ్చామని. క్యారియర్ ఏసీసీ సంబంధించింది 3,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి లోకేష్ ప్రారంభించింది. ఈ విధంగా రాయలసీమ చరిత్రని, గతిని ఈ ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మార్చబోతుంది అనే దానికి మన కళ్ళ ముందు ఉదాహరణ. బెంగళూరు, వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఒక స్ట్రాటజిక్ లొకేషన్ కింద, ఆటోమొబైల్ హబ్ కింద, డ్రోన్ సిటీ కింద, ఒక సోలార్ గ్రీన్ ఎనర్జీ హబ్ గా రాయలసీమని మారుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది. మన భవిష్యత్ అనేది మన కళ్ళ ముందు కనపడబోతుందని తెలియజేస్తున్నాం సార్. ఓకే, రవిశంకర్ రెడ్డి గారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రవిశంకర్ రెడ్డి గారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 2 ఏళ్లలో రాయలసీమలో 1,00,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. ఇదంతా ఎలా అనిపిస్తోంది? వాస్తవానికి రాయలసీమ ప్రాంతం స్ట్రాటజికల్గా చూసుకున్నప్పుడు బెంగళూరు, చెన్నై, హైదరాబాదు ఈ ప్రాంతానికి అంతటికి మధ్య భాగంలో ఉంటుంది. ఏ రకంగా చూసుకున్నా కూడా చాలా వ్యూహాత్మకంగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఒక ప్రాంతం. రెండోది,
రాయలసీమలో కావాల్సినంత భూమి, ఎంత కావాలంటే అంత భూమి దొరికేటువంటి ఒక ప్రాంతం రాయలసీమ. మూడోది ఏమిటంటే రాయలసీమ గత 75 సంవత్సరాలుగా అనేక విషయాల్లో పాలక ప్రభుత్వాలన్నీ అన్యాయం చేయబడినటువంటి ప్రాంతం రాయలసీమ ప్రాంతం. అట్లాంటి ప్రాంతాన్ని ఈరోజు వాస్తవానికి నీటి వినియోగం చాలా తక్కువ ఉన్నటువంటి ప్రాంతం, సాగునీటి వనరులు అవకాశాలు చాలా తక్కువ ఉన్నటువంటి ప్రాంతం. అట్లాంటి ప్రాంతంలో యువత వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు వలసపోకుండా నివారించబడాలి అనంటే, భూమి మీద ఒత్తిడి తగ్గించాలనంటే, నీళ్ల మీద ఒత్తిడి తగ్గించాలనంటే తప్పకుండా రాయలసీమ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది అన్నది మేము గత 15-20 సంవత్సరాలుగా అదే పనిగా ప్రచారం చేస్తున్నటువంటి సందర్భం. రాయలసీమ ప్రాంతంలో వ్యవసాయం దెబ్బతిన్న తర్వాత రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి 42% ప్రజలు దేని మీద ఆధారపడి బతకాలనుకున్నప్పుడు పారిశ్రామికీకరణ జరిగితేనే రాయలసీమ ప్రాంతం అభివృద్ధి అవుతుంది, రాయలసీమ ప్రాంతంలో ఉపాధి దొరుకుతుంది, రాయలసీమ ప్రాంతంలో ఉన్న యువత, రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళకి తప్పకుండా ఉద్యోగాలు వస్తాయన్నటువంటి ఒక కాన్సెప్ట్ ఎప్పటి నుంచో మేము డిమాండ్ చేస్తున్నటువంటి విషయమే రాయలసీమ ప్రాంతం డిమాండ్ చేస్తున్నది. సరిగ్గా దానికోసం చాలా సంవత్సరాల నుంచి రాయలసీమ ప్రాంతానికి హామీలు దండిగా వస్తున్నాయి, కానీ ఆచరణ చాలా తక్కువ వచ్చింది అని ఫస్ట్ టైం నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ అటువైపు కియా రావడం కానీ, ఇటువైపు ఎన్ఫీల్డ్ రావడం కానీ, క్యారియర్ రావడం కానీ, ఇట్లాంటి సంస్థలు అన్నీ రావడం తప్పకుండా రాయలసీమకు ప్రయోజనం చేకూరుస్తుంది. అట్లా ఇంకా చాలా నా ఉద్దేశం ఏమిటంటే, ఒక్కటైనా ప్రభుత్వ రంగంలో పెద్ద పరిశ్రమను స్థాపించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటే దాని చుట్టూ ఈ ప్రైవేట్ రంగం కూడా అభివృద్ధి అయితే అప్పుడు రాయలసీమ ప్రాంతం చాలా వేగంగా అభివృద్ధి కావడానికి, పారిశ్రామికీకరణ చెందడానికి, ఉపాధి అవకాశాలు మెరుగు కావడానికి తోడ్పడుతుంది అన్నది ఒక అంచనా రాయలసీమ ప్రాంతం నుంచి ఉంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పారిశ్రామిక అభివృద్ధి మీద చాలా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టిందన్న విషయం మనకు అర్థమవుతుంది. అవన్నీ ఈరోజు ప్రకటనల రూపంలో, లేకపోతే హామీల రూపంలో, లేకపోతే విధానాల రూపంలో కాకుండా ఆచరణలో వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. అది ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. అట్లా పెరిగితేనే రాయలసీమ ప్రాంతానికి ఏదైతే హామీ వచ్చిందో ఆ హామీ నెరవేర్చిన వాళ్ళు అవుతారని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. శ్రీకాంత్ గారు, ఇప్పుడు నాంది జరిగినటువంటి ఏఎంసీఏ, అక్కడ వస్తున్నటువంటి మిగిలిన పరిశ్రమల ద్వారా మీ స్థానిక యువతకు ఎలాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రానున్నాయి? ఇది ఒక్క యూనిట్ ద్వారా 7,500 ఉద్యోగాలు అనేది కల్పన దిశగా ఈ యూనిట్ మనకి డిఫెన్స్ యూనిట్ ద్వారా ఏఎంసీఏ ద్వారా మనకి కల్పించబడిపోతుంది. అయితే దీనికి అన్నిటికీ మళ్ళీ యాన్సిలరీ యూనిట్స్ మనందరికీ తెలుసు. ఒక మెయిన్ పరిశ్రమ వచ్చినప్పుడు దానికి సంబంధించి అనుబంధ విభాగాలు, అనుబంధ పరిశ్రమలు అనేది వస్తాయి. 239 పైసలకు అనుబంధ పరిశ్రమలు వచ్చేటటువంటి పరిస్థితి కనపడుతుంది. వాటి ద్వారా జరిగే పెట్టుబడి అంతా కలిపితే ఇది 15,800 కోట్లు అయితే, మిగతావన్నీ కలిపి 1,00,000 కోట్ల దాకా పెట్టుబడులు, దానికి తగ్గట్టు 1,00,000 ఉద్యోగాలు కూడా కల్పన దిశగా ఈ ప్రాజెక్ట్ ద్వారా మనకి జరగబోతుందని చెప్పనేసి అంచనా వేస్తా ఉన్నారు. ఇవే కాదు, మనం ఆల్రెడీ 2014-19 మధ్య కూడా ఎగ్జాంపుల్ అనేది ఏది ఉందనే దానికి కియా అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఆనాడు కియా తీసుకురావడం ద్వారా అక్కడ ఉపాధి 15,000 మంది పైసలకు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, అనదర్ 15,000 to 20,000 ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది అక్కడ చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య క్రియేట్ చేయడం జరిగింది. అయితే 2019-24 మధ్య రాయలసీమ నేను రాయలసీమ బిడ్డని, రాయలసీమ నుంచి ముఖ్యమంత్రి అని చెప్పుకునేటటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి అత్యంత ద్రోహం ఎవరైనా చేశారంటే ఆయనే చేశారు. ఎందుకంటే కియా పరిశ్రమకు సంబంధించి అనుబంధ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిని డిమాండ్లు చేసి, డబ్బులు డిమాండ్ చేసి వాళ్ళ దగ్గర వాటాలు ఎక్స్పెక్ట్ చేయడం వల్ల భయపడిపోయి వాళ్ళు కర్ణాటక బోర్డర్కి వెళ్ళిపోయి అక్కడ పెట్టుకునేటటువంటి పరిస్థితికి వెళ్ళిపోవటం వల్ల అక్కడ యువతకి ఎంత దారుణమైన అన్యాయం జరిగిందో మనం అందరం చూసాం. అలాగే మీరు గమనిస్తే ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది అంతకుముందు ఉంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే కాన్సెప్ట్ తోటి అత్యంత అద్భుతమైన వాతావరణాన్ని సింగిల్ పర్మిషన్స్ తోటి అన్ని విధాలుగా, సింగిల్ విండో ద్వారా అన్ని విధాలుగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తా ఉన్నారు. మీరు గమనిస్తే కియా పరిశ్రమలకు సంబంధించి గత ప్రభుత్వం చేసిన అరాచకాన్ని ఒకసారి సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు ఎంపీ అక్కడ ఉన్నటువంటి మాధవ్ గారు కియా సంస్థకు సంబంధించిన ప్రతినిధి వస్తే
వాళ్ళ ఇన్విటేషన్ లేదు, చిన్న పొరపాటు జరిగితే మొహం మీదే వేలు పెట్టి చూపించి మనం ప్రెస్ లో గానీ మీడియాలో గానీ అంతా కూడా చూసాం. వాళ్ళని ఏ విధంగా భయపెట్టారో మనం చూసాం. Okay, అది right. ఆ ప్రభుత్వం రాక్షస పాలన ఇండస్ట్రీస్ పరంగా కూడా ఈ రోజు Right. ప్రభుత్వం ఫ్రెండ్లీగా అన్ని రకాల అవకాశాలు కల్పిస్తుంది శ్రీకాంత్ గారు, కాబట్టి discuss ఈ రోజు హైయెస్ట్ డిస్కస్ చేద్దాం. రవిశంకర్ రెడ్డి గారు, విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రయాణంలో మొదటి 5 ఏళ్లు, ఆ తర్వాత 5 ఏళ్లు, 2024 నుంచి 2 ఏళ్లు, సీమకు మేలు పరంగా 3 దశల్ని ఎలా విశ్లేషిస్తారు? వాస్తవంగా మాట్లాడుకోవాల్సి వస్తే పవన్ గారు, రాయలసీమ ప్రాంతం చాలా కాలం నుంచి అన్యాయానికి గురవుతున్న ప్రాంతం అనేది మీ పత్రికలు ఈనాడులోనే చాలా పెద్ద వార్తలు వచ్చినటువంటి సందర్భంలో మనం ఉన్నాం. రాయలసీమకు నీటి పరంగాను, పారిశ్రామిక ప్రాంతం పరంగా, పారిశ్రామిక అభివృద్ధి పరంగాను, సంస్థలు ఇచ్చే దాంట్లోనూ, నిధులు ఇచ్చే దాంట్లోనూ చాలా అన్యాయం జరిగింది. 2014-2019 మధ్య కియా పరిశ్రమ రావడం అన్నది తప్పకుండా రాయలసీమ ప్రాంతానికి మేలు చేసేటువంటి కార్యక్రమం. దాంతోపాటు చంద్రబాబు ప్రభుత్వానికి ఉన్న ఒక మంచి అభిప్రాయం ఏమిటంటే, చంద్రబాబు ప్రభుత్వం మీద ఉన్న ఒక మంచి అభిప్రాయం ఏమిటంటే, దానికి పెట్టుబడులు, పరిశ్రమలు, వాటితో వ్యవహరించే తీరు పట్ల కొంత సానుకూలంగా ఉంటుంది ఈ ప్రభుత్వం అన్న అభిప్రాయం మొదటి నుంచి ఉంది. అది ఆ దశ. అది రెండోది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏ పరిస్థితుల్లోనూ అంచనా వేయలేం. ఎందుకంటే అది పూర్తిగా 5 సంవత్సరాల పాటు 100కి 100 పాళ్ళు ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా, వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జగన్మోహన్ రెడ్డిది తిరోగమన ప్రభుత్వం. పారిశ్రామిక రాయలసీమ ప్రాంతానికి తీరని అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దీంట్లో నాకు రెండో అభిప్రాయం ఏం లేదు. ముఖ్యంగా కడప జిల్లా కూడా ఏ ఒక్క పెద్ద పరిశ్రమకు నోచుకోనటువంటి సందర్భం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో. ఉన్న పరిశ్రమలతో వివాదాలు పెట్టుకొని ఆ వివాదాల కారణంగా వాళ్ళని తరిమేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అటుపక్క తిరుపతిలో కానీ, లేకపోతే జయరాజ్ గల్లా జయదేవ్ వాళ్ళ పరిశ్రమ మీద వివాదం కానీ, లేకపోతే చాలా అడ్డగోలుగా మాట్లాడిన ప్రభుత్వం అది. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒక సానుకూలమైనటువంటి ప్రచారం, సానుకూలమైన వాతావరణం కనబడుతుంది. నేను ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే, రాయలసీమ ప్రాంతం అభివృద్ధి కావడానికి నీటి ఏ రకంగా అయితే నీటి తీసుకురావాల్సిన అవసరం ఉందో దానికి మించి నీటి మీద ఒత్తిడి తగ్గించడానికి తప్పకుండా పారిశ్రామికీకరణ జరగాలి. రాయలసీమ ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధికి అనుకూలమైనటువంటి ప్రాంతం. కర్నూలు కానీ, కడప కానీ, తిరుపతి కానీ, అటుపక్క అనంతపురం కానీ, ఇవన్నీ కూడా ఒక్కొక్క సిటీకి ఒక్కొక్క దగ్గరగా ఉండడం వల్ల అవి చాలా సానుకూలమైనటువంటి అవకాశం ఉంది పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి. కనెక్టివిటీకి కూడా చాలా అవకాశం ఉంది. కాబట్టి ఈ రాయలసీమ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం అన్నది ప్రభుత్వాలకు అనివార్యం అన్న సంగతిని నేను చెప్పదలుచుకున్నాను. ఓకే సార్. శ్రీకాంత్ గారు, నా మొదటి ప్రశ్నలోనే మీరు ఆ ప్రస్తావన తీసుకొచ్చారు. మరొకసారి ఇన్ డీటెయిల్గా వెళ్దాం. తిరుపతిలో 2508 కోట్లతో రాయల్ ఎన్ఫీల్డ్ ప్లాంట్ ఏర్పాటుకు ఇటీవలే ఆమోదం లభించింది. కియా తర్వాత మరి ఈ స్థాయి వాహన సంస్థ రావటం చిన్న విషయం కాదు. ఇలా వచ్చిన మొత్తం సంస్థల జాబితా ఒకసారి చెప్తారా? ఈరోజు మీకు శ్రీ సిటీలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని పరిశ్రమలు వచ్చినాయో మనందరికీ తెలుసు. అలాగే ఈరోజు అత్యంత అద్భుతంగా మనకి ఒక గర్వకారణమైన రాయల్ ఎన్ఫీల్డ్ ని తిరుపతి దగ్గర తీసుకొచ్చి 2200 కోట్ల పెట్టుబడితోటి శంకుస్థాపన చేసి ఇప్పుడు ఆ బైక్ తయారీ మేడ్ ఇన్ ఏపీ అని చెప్పనేసి అంటే మాకే ఒక గర్వకారణంగా ఉంది. ఎందుకంటే నిజంగానే ఆ రోజుల్లో ప్లస్ ఈ రోజుల్లో కూడా రాయల్ ఎన్ఫీల్డ్ అంటే ఒక ప్రెస్టేజ్ లాంటి బైక్. ఆ బైక్ ని ఈ రోజు ఇక్కడ తయారీ చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ కే గర్వకారణం తెలియజేస్తాను. అట్లాగే మీరు చూసుకుంటే సత్యసాయి జిల్లాలో కూడా రిలయన్స్ ఆధ్వర్యంలో 51,000 కోట్ల పెట్టుబడితోటి సోలార్ పవర్ జనరేషన్ ప్లస్ బ్యాటరీ స్టోరేజ్ సంబంధించి పెట్టుబడి కార్యక్రమం జరిగింది. అలాగే కడప జిల్లాలో అదానీ సంస్థ ద్వారా 12,000 కోట్లతోటి హైడ్రో ఎనర్జీ ప్రాజెక్టులు రాబోతున్నాయి. ఓరొకరులో మనందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మాట్లాడుతుంది డ్రోన్ సిటీని ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రం భారతదేశంలోనే మంది. ఎందుకంటే మొన్న ఇరాన్ కి వాళ్ళకి జరిగిన యుద్ధంలో కూడా అతి తక్కువ ఖర్చుతోటి యుద్ధంలో ఇరాన్ డ్రోన్స్ యూజ్ చేసేసి వాళ్ళని చాలా డిఫెన్స్ చేసిందని చెప్పనేసి కూడా మనం మీడియాలో చూడటం జరిగింది. అంటే డ్రోన్స్ యొక్క ప్రాధాన్యత ఎంత ఉందనే దానికి అదొక క్లాసిక్ ఎగ్జాంపుల్. అట్లాగే ఈ రోజు వ్యవసాయంలో కావచ్చు, మెడికల్ ఎమర్జెన్సీ కావచ్చు, ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ అంతా కూడా డ్రోన్స్ కు సంబంధించి ఉపయోగంగానే అవసరాలు ఏ విధంగా మారుతున్నాయో మనం చూస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల ముందే దాన్ని ఆలోచించి
మనకు ఒక ఓరకొల దగ్గర ఒక సిటీ లాగా ఏర్పాటు చేసి ఈ రోజు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇక్కడి నుంచే మనకి భారతదేశంలో కాదు విదేశాలకు కూడా ఎగుమతి చేసేటటువంటి లెవెల్ కి ఫెసిలిటీ డ్రోన్ సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో స్పేస్ సిటీ మీ అందరికీ తెలుసు. మనకు అక్కడ కూడా స్పేస్ సిటీని ఒక జోన్ లాగా ఏర్పాటు చేసేసి క్లస్టర్ కింద డివైడ్ చేసి అక్కడ స్పేస్ సిటీ స్పేస్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ అంతా కూడా తయారు చేసేదానికి కూడా ఏర్పాటు చేశారు. అంటే మీరు ఒక్కసారి ఆలోచిస్తే అన్ని రక్షణకి సంబంధించి భారతదేశానికి వెన్నెముక కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలబడబోతుంది. అక్కడ మనకి డిఫెన్స్ కావచ్చు, నేవీ కావచ్చు, వైజాగ్ లో ఇక్కడ స్పేస్ సిటీ కావచ్చు, ఇట్లా మొత్తం రక్షణ సంబంధించిన రంగాల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ భారతదేశానికే ఒక వెన్నెముక కాబోతుందని తెలియజేస్తున్నాం. ఓకే సార్. రవిశంకర్ రెడ్డి గారు, కడప జిల్లా వాసుల కలైనటువంటి ఉక్కు కర్మాగారం పనులు మరి ఈ నెలలోనే ప్రారంభిస్తామని 2028 నాటికి పూర్తి చేస్తామని కూడా కలెక్టర్ల సదస్సులో సీఎం ప్రకటించడం జరిగింది. అది పూర్తయితే మరి ఎలాంటి మేలు జరగబోతుంది? నిజానికి ఉక్కు ఫ్యాక్టరీ గురించి మనం చాలా సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాం, చాలా పోరాటాలు చేశాం. మీరందరూ మాతో కలిసి ఉన్నారు. మేము రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా ఏర్పడిన తర్వాత 360 రోజుల పాటు నిరాహార దీక్షలు చేశాం. మా నిరాహార దీక్షల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి వచ్చాడు. కడపలో తెలుగుదేశం పార్టీ కూడా ఒక పెద్ద ఆందోళన చేసింది, ఈ ఉక్కు పరిశ్రమ పూర్తి చేయాలని. ఆ కేంద్ర ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది కడప జిల్లా ఉక్కు పరిశ్రమకు సంబంధించి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే మరీ అన్యాయం చేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కొత్త నాళ్లలోనే దీన్ని 2027కే కొంత పని పూర్తి చేస్తామని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు 28కి టాస్క్ పెట్టారు. నేను అంటుంది ఏమిటంటే ఇది చాలా బాల అరిష్టాలను ఎదుర్కొంటున్నటువంటి ఒక పరిశ్రమ రాయలసీమలో, ముఖ్యంగా కడప జిల్లాలో. రాయలసీమ ప్రజల ఆకాంక్ష, కడప జిల్లా చిరకాల కోరికగా ఈ కడప ఉక్కు పరిశ్రమ ఉంది. అయితే దురదృష్టం ఏమిటంటే ఇది అడుగు ముందుకే పడ్డం లేదు. ఎందుకు పడ్డం లేదన్నది ప్రభుత్వాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం 2028కి మొదటి దశ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తే తప్పకుండా ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారు, గౌరవిస్తారు. ఈ ప్రభుత్వం పట్ల సరైనటువంటి వైఖరిని ప్రకటిస్తారు. కానీ నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే ఇది మాటల్లో ఉండాల్సినటువంటి పరిశ్రమ కాదు, ఇది చేతల్లోకి రావాలి, ఇది ఆచరణలోకి రావాలి. గత 20 సంవత్సరాలుగా ఇదే మాటలతోటి ఇదే కార్యక్రమాలతోటి ఉంది కాబట్టి ప్రజలు కొంత అపనమ్మకంతో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా చాలా ప్రాథమిక దశలోనే పనులు జరుగుతున్నాయి. దాన్ని వేగం పెంచాలి, నిధులు పెంచాలి, దాని పర్యవేక్షణ కూడా పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. రైట్ సార్. శ్రీకాంత్ గారు, ఒక ప్రధాన అంశం, ఒకప్పుడు ఉద్యోగాల కోసం బెంగళూరు, హైదరాబాద్లకు వలస వెళ్లినటువంటి రాయలసీమ యువత ఇప్పుడు సొంత జిల్లాలోనే ప్రపంచ స్థాయి కంపెనీలో పనిచేసే పరిస్థితి వస్తోందా? ఆ రోజులు త్వరలోనే చూడబోతున్నామా? 100% మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ కియా ఉంది కదండి. మీకు ఈ రోజు బెంగళూరు, చెన్నై నుంచి కూడా వచ్చి కియాలో పనిచేస్తా ఉన్నారు. దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి కియాలో పనిచేస్తున్నారు. స్థానికంగా యువత కూడా అక్కడ పనిచేస్తున్నారు. 15,000 డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది ఒక్క కియా ద్వారా అనేది మనకు అక్కడ జరిగింది. తర్వాత మనకి రమారం 10,000 కోట్ల రూపాయల ఆదాయం అనేది కియా ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రావడం జరిగింది పాత గణాంకాలు చూసుకుంటే. సో తద్వారా ఇప్పుడు వచ్చేటటువంటి ఈ డిఫెన్స్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు, మనకు అట్లాగే దానికి అనుబంధ సంస్థలు కావచ్చు, అట్లాగే మళ్ళీ ఈ రోజు ఓరకర్లో ఉండే డ్రోన్ సిటీ కావచ్చు, రిలయన్స్ ద్వారా వచ్చేటటువంటి సోలార్ ఎనర్జీ పార్క్ ద్వారా కావచ్చు, దాని ద్వారా వచ్చేటటువంటి హైడ్రో ఎనర్జీ పార్క్ ద్వారా కావచ్చు, వీటన్నిటి ద్వారా స్థానికంగా ఉండేటటువంటి టెక్నికల్ ఉద్యోగాలు కావచ్చు, అట్లాగే మనకు వైట్ కాలర్ అండ్ బ్లూ కాలర్ జాబ్స్, వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గ 10th క్లాస్ కావచ్చు, ఐటీఐ కావచ్చు, పాలిటెక్నిక్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఎంబీఏ వాళ్ళకి రకరకాల క్వాలిఫికేషన్ ఉండేటటువంటి రాయలసీమ యువత వాళ్ళ ప్రాంతాలను వదిలిపెట్టి, ఒకప్పుడు రాయలసీమ అంటే పొట్ట చేత పట్టుకొని మన జీవనం కోసం మీరు అన్నట్టు ప్రధాన నగరాలు వాళ్ళకి దగ్గరగా ఉండే బెంగళూరు కావచ్చు, ఇటు హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, ఇట్లా రకరకాల ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి నుంచి దేశ విదేశాల నుంచి మరియు దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళ దగ్గర పనిచేస్తూ స్థానికంగా యువతకు కూడా ఉపాధి అవకాశాలు కలిగేటటువంటి పరిస్థితి మనం రాబోయేటటువంటి సంవత్సరం రోజుల్లోనే చూడబోతున్నాం. రవిశంకర్ రెడ్డి గారు, బెంగళూరు, హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్ కు మధ్యలో ఉన్నటువంటి ఈ వ్యూహాత్మక ప్రాంతంగా మరి రాయలసీమకి ఇప్పుడు ప్రత్యేక గుర్తింపు అయితే వస్తుంది. సరైన మౌలిక వసతులు, స్కిల్ డెవలప్మెంట్ కలిస్తే వచ్చే 10 ఏలో సీమ దేశ ఆర్థిక మ్యాప్లో ఎలాంటి స్థాయికి చేరుకోబోతుంది?
అట్లాంటి ఒక పరిస్థితి రావాలని ఒక రాయలసీమ వాసిగా, రాయలసీమ ఉద్యమకారుడిగా నేను బలంగా కోరుకుంటా ఉన్నాను. అయితే ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. సార్, ప్రైవేట్ పరిశ్రమలు వచ్చినప్పుడు ప్రైవేట్ పరిశ్రమల్లో కనీసం కార్మిక చట్టాలని కనుక అమలు చేయకపోతే మన రాయలసీమ ప్రాంతం కూడా మరొక నోయిడా కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు నేను కడపలో ఒక డిక్సన్ అనే ఒక పరిశ్రమ ఉంది. ఆ డిక్సన్ పరిశ్రమలో అందరూ అమ్మాయిలతో పని చేయించుకుంటారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 8 గంటల దాకా 12 గంటలు పని చేయించుకుంటారు. 13,000 జీతం ఇస్తున్నారు. వాళ్ళు నిలబడి ఉండాలి. కడప నగరంలో ఉన్న గైనకాలజిస్ట్ డాక్టర్లు చెప్తుంది ఏమిటంటే ఈ డిక్సన్ పరిశ్రమలో పనిచేస్తున్న అమ్మాయిలందరికీ యూరినల్ ఇన్ఫెక్షన్స్ చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయన్నటువంటి మాట వినపడుతోంది. మనకు తెలిసిన ఫ్రెండ్స్ అందరూ చూస్తుంటే చెప్తున్నారు. అంటే ఆ పరిస్థితులు రావద్దని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే పారిశ్రామిక శాంతి కూడా ఉండాలి. కార్మికులని నిలువున దోపిడీ చేసుకోవడానికి పనికొచ్చే యంత్రాల్లాగా పరిశ్రమలు ఉండొద్దు. కార్మికులు, యజమానులు అందరూ బాగుండాలి. కార్మిక శాంతి కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. పెట్టుబడిదారులు తమ డబ్బు లాభాల కోసమే కాకుండా అక్కడున్న ఆ ప్రాంత ప్రజలు, ఆ ప్రాంత కార్మికుల యొక్క ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకుంటే తప్పకుండా మీరు చెప్పినట్టు ఒక మంచి భవిష్యత్తు ఉన్న రాయలసీమని, మంచి భవిష్యత్తున్న పారిశ్రామిక ప్రాంతంగా రాయలసీమని చూడాలని మాలాంటి వాళ్ళందరం కోరుకుంటున్నాం. అట్లాంటిది వస్తే తప్పకుండా సంతోషిస్తాం, గర్విస్తాం, గౌరవిస్తాం, వాళ్ళందరినీ ఆహ్వానిస్తాం. తప్పకుండా అట్లాంటి ఒక భవిష్యత్తు మాకు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. రైట్ సార్, ధన్యవాదాలండి కంచర్ల శ్రీకాంత్ గారు, అదేవిధంగా రవిశంకర్ రెడ్డి గారు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.